side. ప్రభాస్ నాగశ్విన్ కల్కి 2898 AD జూన్ ఎండింగ్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మహాభారతం బ్యాక్డ్రాప్ లో నాగశ్విన్ క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. మూవీ రిలీజ్ తర్వాత దీనిపై చాలా విమర్శలే వచ్చాయి. లేటెస్ట్ గా కల్కి 2898 సినిమాపై ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు సెటైర్స్ వేశారు. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. టాలీవుడ్ కి ఏడాది ఆరంభం అంతగా కలిసి రాకపోయినా ఫస్ట్ హాఫ్ ముగిసే టైంకి రిలీజ్ అయిన కల్కి 2898 AD తిరుగులేని విజయాన్ని అందుకుంది. ప్రభాస్, అమితాబ్, దీపిక సహా మూవీలో భారీ తారాగడం ఉంది. అయితే మహాభారతం బేస్ చేసుకొని క్యారెక్టర్స్ రాసుకున్నాడు దర్శకుడు నాగశ్విన్. పురాణాలపై పెద్దగా అవగాహన లేని వారంతా మూవీని పూర్తిగా ఎంజాయ్ చేశారు. కానీ పురాణాలపై అంతో ఇంతో అవగాహన ఉన్నవారు మాత్రం ఏంటిది అంటూ క్వశ్చన్ చేశారు. హిందుత్వ సంఘాలు విరుచుకుపడ్డాయి. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని మహాభారతంలో లేని అంశాలను కల్పించి చూపించారు అనే కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా కర్ణుడిని హీరో చేయటం, అర్జునుడి కన్నా కర్ణుడు బలవంతుడు అని చెప్పటంపై విమర్శలు వచ్చాయి. ఎందుకంటే నిజమైన మహాభారతంలో కీలక సందర్భం వచ్చిన ప్రతిసారి కర్ణుడు అక్కడి నుంచి పారిపోతే అర్జునుడు ప్రతి సమస్యను ఎదుర్కొంటూ అడుగులు ముందుకు వేశాడు. ఇక అశ్వత్థామను కాపాడేంత శక్తివంతుడు కర్ణుడు కానే కాదు. వాస్తవ మహాభారతంలో కర్ణుడు, అశ్వత్థాముడు కలిసి ఒకేసారి యుద్ధభూమిలో ఉన్న సందర్భం కూడా లేదు. అసలు అర్జునుడు అశ్వత్థాముడి కన్నా కర్ణుడు ఏమాత్రం శక్తివంతుడు కాదు. కానీ సినిమాల్లో హీరోని ఎలివేట్ చేయటం కోసం నాగశ్విన్ ప్రభాస్ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశాడు. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు. ప్రపంచానికి కర్ణుడు ఎవరో తెలియకపోతే కల్కి సినిమాలో చూపించిన వాడే కర్ణుడు. ఆయన సినిమా వాళ్ళు ఏది చూపిస్తే అది నిజం అనుకుంటున్నారు. మొత్తం మహాభారతంలో ఉన్నది వేరు, కల్కి సినిమాలో చూపించింది వేరు. పైగా ఆ మూవీ తర్వాత ఓవర్ నైట్ అశ్వత్థామ, కర్ణుడు హీరోలైపోయారు. కృష్ణుడు, అర్జునుడు విలన్లుగా మారిపోయారు. మొత్తం మహాభారతం చదువుంటే కదా అసలు కథేంటో అర్థమయ్యేది. రచయితలు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఓ 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే పురాణాలని వక్రీకరించి డైలాగ్స్ రాసి పడేస్తారా? అశ్వత్థామ లాంటి మహావీరుణ్ణి కర్ణుడు కాపాడ్డమా? పైగా ఆలస్యమైంది ఆచార్యపుత్ర అనే పవర్ఫుల్ డైలాగ్ ఒకటి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, మహాభారతం బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నిటిలోనూ హీరోని ఎలివేట్ చేసేందుకు ఇష్టం వచ్చినట్లు సన్నివేశాలు మార్చేశారు. ఒక్క దానుగుణంలో మినహా కర్ణుడు ఎందులోనూ అసలు హీరోనే కాదు. కేవలం అర్జునుడే కాదు, అభిమన్యుడు, భీముడు, ఘటోత్కచుడు ఇలా అందరి చేతిలోనూ ఓటమి పాలయ్యాడు. పైగా అరణ్యవాసంలో ఉన్న పాండవులు తమ శక్తిని పెంచుకొని దివ్యాస్త్రాలను సంపాదించారు. దుష్టుడైన దుర్యోధనుడితో చేరిన కర్ణుడు పతనానికి దగ్గరయ్యాడు. పాండవులను ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రతిసారి యుద్ధరంగం నుంచి పారిపోయిన కర్ణుడిని సినిమాల్లో దర్శకులు మాత్రం పరాక్రమవంతుడిగా చూపించారు. కల్కి 2898 మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇలా కర్ణుడి చుట్టూ ఎన్నో డిస్కషన్లు జరుగుతున్నాయి. దీనిపై ఒక్కసారి కూడా నాగశ్విన్ స్పందించలేదు. మరి గరికపాటి వారికైనా సమాధానం చెబుతాడో లేదో వెయిట్ అండ్ సీ. కర్ణుడు ఎవరో తెలియకపోతే కల్కి సినిమాలో చూపించిన వాడే కర్ణుడు. మనం ఏం చేస్తాం? సినిమా వాళ్ళు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు, అందులో చూపించింది వేరు. అశ్వత్థామ, కర్ణుడు అర్జెంట్ గా హీరోలు అయిపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లా, బుర్రపాడైపోతాం. పైగా చాలా భారతం చదివితే అర్థమవుతుంది. కర్ణుడినే అశ్వత్థామ కాపాడాడు. అశ్వత్థామను కర్ణుడు ఎప్పుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు. అశ్వత్థామ మహావీరుడు. ఇక్కడేమో ఆచార్యపుత్ర ఆలస్యమైనదా అంటూ పెట్టారు డైలాగ్. ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే డైలాగ్ రాసి కూడా రాసేస్తాడు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.